హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. నేను ఈరోజు దిబ్బ రొట్టె చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ముందుగానే మనం ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు గ్రైండర్లో వేస్తే 3 గ్లాసులు రవ్వ వేసుకోండి, మిక్సీలో వేస్తే 2 గ్లాస్ వేసుకోండి. ఇలా కొంచెం మందపాటి బాండీ పెట్టుకోండి, అందులోనే ఆయిల్ వేసుకొని దాని చుట్టూ వీడియోలో క్లిప్లో చూపించినట్టు చుట్టూ తిప్పండి. రుబ్బులోని మీకు కావాల్సినంత రుబ్బు తీసుకొని అందులోనే ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకోండి. బాండీ వేడయ్యాక అందులోనే ఇగోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసి కొంచెం మందంగా థిక్గా వేసుకోండి. వేసుకొని ఒక గ్లాస్తో వాటర్ కూడా మధ్యలో పెట్టుకోండి, ఎందుకంటే ఆ వాటర్ హీట్కి కూడా ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది, కుక్ అవుద్ది. మంచిగా మూత పెట్టుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. దానికి నేను శనగపిండి చట్నీ కూడా కాంబినేషన్గా చేసుకోవాలనుకుంటాను. దానికి ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు, మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. అందులోనే కాస్త కొంచెం కరివేపాకు, మీకు కావాలంటే కొంచెం తురిమిన అల్లం కూడా వేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇది కాస్త మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం కసూరి మేతి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్గా మంచిగా బాగుంటుంది. అందులోనే ఒక 3-4 టమాటాస్ యాడ్ చేసుకోండి. ఇగో వీడియో క్లిప్లో చూపించినంత శనగపిండి తీసుకోండి. నేనైతే నాకు సరిపడినంత నేను తీసుకున్నాను. దాన్ని అందులో వాటర్ వేసి మంచిగా నానబెట్టుకోండి పిండి. లేకపోతే ఫస్ట్ వెంటనే కలపాలనుకుంటే కొంచెం ఉండలుగా ఉంటుంది. టమాటాలు మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడే మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇలా ఆనియన్స్ టమాటా మగ్గి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడే మనం పసుపు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. అందులోని ఇప్పుడు వాటర్ మనకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు వాటరు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని, శనగపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఈ టైంలోనే యాడ్ చేసుకుంటేనే రోలింగ్ బాయిల్ అయ్యి మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇగో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో యాడ్ చేసుకుంటాం. తిప్పుకుంటూ కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టుకుంటుంది. ఇగోండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీగా మీరు కూడా అలా యాడ్ చేసుకోండి కావాలంటే. నేనైతే ఈ విధంగా నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. దిబ్బ రొట్టె కదా, మరీ తిక్కుగా ఉంటే మళ్ళీ తినడానికి బాగోదు. మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇగోండి దిబ్బ రొట్టె అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. మా దగ్గర చెరుకు పానకం కూడా ఉంది. నేనైతే ప్రిపేర్ చేయలేదు, మాకు ఒకరు ఇచ్చారు ఈ చెరుకు పానకం. దాంతో మేము డిప్ చేసుకొని ఈ శనగపిండి చట్నీ కాంబినేషన్గా పెట్టుకొని తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. గోదావరి జిల్లాలో ఎక్కువ ఫేమస్ కదా, మాకు కూడా చెరుకు పానకం అక్కడి నుంచి వచ్చింది, గోదావరి జిల్లాల నుంచే. ఇవన్నీ కావాలంటే మీరు రివర్స్ కూడా కాల్చుకోండి. నేనైతే కాల్చుకోలేదు, ఇంకా మళ్ళీ ఎందుకులే ఎక్స్ట్రా ప్రాసెస్ అని చెప్పి. మా ఇంట్లో అయితే అందరం ఇష్టంగా తిన్నాం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.